వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉగాది పండుగ వేళ మహాశుభముహూర్తం. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ దూరం. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్, ఢిల్లీ క్యాపిటల్స్కు గుడ్ న్యూస్. ఢిల్లీ జట్టులో చేరిన కేఎల్ రాహుల్. హీరోయిన్ త్రిషకు పెళ్లి ఫిక్స్ అయిందా? ఊహాగానాలు మిన్నంటుతున్నాయి. ఉగాది పండుగతో నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. చైత్రశుద్ధ పాడ్యమి తిథి రోజున 30 మార్చ్ అంటే ఈరోజు ఉగాది పండుగను జరుపుకుంటూ ఉన్నాము. ఈరోజు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ పండుగ వేళ ఉదయం 5 గంటల నుంచి ఉదయం 7 గంటల 30 నిమిషాల వరకు పూజ చేసుకునేందుకు శుభప్రదంగా ఉంటుంది. అంతేకాదు ఉదయం 9 గంటల నుంచి ఉదయం 11 గంటల 30 నిమిషాల వరకు కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడి తయారు చేసుకుని తినడానికి శుభ సమయం అని పండితులు చెబుతున్నారు. అంతేకాదు ఉగాది రోజున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల మధ్యలో పసుపు, బెల్లం, చింతపండు, బంగారం, వెండి తదితర శుభప్రదమైన వస్తువులను కొనుక్కోవచ్చు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని కాంగ్రెస్ నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సరైన బలం లేని కారణంగా పోటీకి దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం. అయితే సూత్రపాత్రాయంగా మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది. మరొక వైపు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే దానిపై బీజేపీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరారు. దీనితో నిరీక్షణ ముగిసింది అంటూ ఓ జట్టు యాజమాన్యం ఎక్స్లో ఓ వీడియో పోస్ట్ చేసింది. తన భార్య డెలివరీ సమయం కావడంతో మార్చి 24న లక్నోతో జరిగిన తొలి మ్యాచ్లో ఢిల్లీ జట్టులో రాహుల్ కనిపించలేదు. తాజాగా జట్టులో చేరిన ఆయన ఈరోజు విశాఖ వేదికగా ఎస్ఆర్హెచ్తో జరగనున్న మ్యాచ్లో అందుబాటులో ఉండనున్నారు. రాహుల్ రాకతో ఢిల్లీ బ్యాటింగ్ మరింత బలపడింది. టాలీవుడ్, కాలీవుడ్ అందాల తార త్రిష గురించి ఆసక్తికర వార్త తెలుసుకోబోతున్నాం. హీరోయిన్ త్రిషకు పెళ్లి ఫిక్స్ అయిందా? ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిందా? ప్రస్తుతం ఈ ప్రశ్నలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఇందుకు కారణం త్రిష తన ఇన్స్టాగ్రామ్లో చేసిన తాజా పోస్ట్. త్రిష ఆకుపచ్చ చీరలో మెడలో నెక్లెస్, చేతికి ఉంగరం ధరించి మెరిసిపోతున్న ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోతో పాటు ప్రేమ ఎల్లప్పుడూ గెలుస్తుంది అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీనితో అభిమానులు ఆమెకు నిజంగానే ఎంగేజ్మెంట్ అయిందా అనే సందేహంలో పడ్డారు. త్రిష అభిమానులు ఈ ఫోటోపై స్పందిస్తూ త్రిష మ్యారేజ్ వైబ్స్ కనిపిస్తున్నాయి, ముద్దుగా ఉన్న త్రిష ఇదే పెళ్లి లుక్ అయితే సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే 40 ఏళ్ల వయసులోని త్రిష ఇలా యంగ్గా ఎలా ఉంటుంది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో ఓ వ్యాపారవేత్తతో త్రిష ఎంగేజ్మెంట్ చేసుకుని కొద్ది రోజులకే ఆ బంధాన్ని రద్దు చేసుకుంది. అప్పటి నుంచి ఆమె సింగిల్గా కొనసాగుతుంది. అయితే ఇప్పటికే కాలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్తో త్రిష డేటింగ్లో ఉందంటూ తరచూ పుకార్లు వస్తూనే ఉన్నాయి. త్రిష నిజంగానే పెళ్లిపీటలు ఎక్కబోతుందా లేదా ఇవన్నీ కేవలం పుకార్లేనా? తెలియాలంటే త్రిష నుంచి వచ్చే అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేయాల్సిందే. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ని ఫాలో అవ్వండి. 108 TV ని ఫాలో అవ్వండి. Please subscribe to 108 TV.